అంటే లోపల చిన్నగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది. ఈ పాకెట్ ఇది మైకు పెట్టుకోవడం వల్ల అది ఎక్కడైనా తగిలి కింద పడిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం, మళ్ళీ మేము కూడా తీయలేము. సో పాకెట్లో పెట్టుకోండి, నీట్గా ఉంటుంది అనేది చెప్తున్నారండి. ఇప్పుడు మొత్తానికి అయితే దర్శనం అయితే ఏంది, అమ్మవారి శక్తిపీఠం, అమ్మవారి సతీమాత యొక్క వక్షస్థలం పడినటువంటి ప్రదేశం ఇది. చాలా చిన్నగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది. లోపల అయితే గర్భాలయం. మొత్తానికి దర్శనం అయితే అయింది, అమ్మవారి దర్శనం. సో మనమైతే ఇలా తిరిగి అయితే రావాలి, చుట్టూ అయితే తిరిగి రావాలి గర్భాలయం కూడా. ఓకే, చుట్టూ జనాలు ఉంటారు, వాళ్ళలో బాగా దగ్గర వాళ్ళు కూడా ఉంటారు. ఒకప్పుడు మన సాయం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన కష్టం వచ్చినప్పుడు కనీసం పలకరించే సాహసం కూడా చేయరు. ఆ క్షణం నీకు తోడు ఉండేది, కన్నీటితో చెప్పుకుంటే కరిగిపోయి నీకు తోడు ఉంటాను అని మాటిచ్చేది ఆ అమ్మ దుర్గమ్మ, ఆ స్వామి పరమేశ్వరుడు మాత్రమే. ఒక్కసారి నమ్మకంతో నీ ముందు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారని నమ్మి పూజ చేసి చూడు, మార్పు ఎందుకు రాకుండా పోతుందో అది చూద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అండి. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మహాచండీ హోమం అయితే జరిపిస్తున్నామండి. అది కూడా అక్టోబర్ 10వ తేదీ దుర్గాష్టమి రోజున. దుర్గాష్టమి రోజున నాకు తెలిసి ప్రతి ఇంటిలోనూ కూడా దేవాలయం వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారిని దర్శించుకుని వస్తూ ఉంటాం కదా. అలాంటి రోజున మనం ఏకంగా మహాచండీ హోమమే జరిపించబోతున్నాం. మీరు కూడా ఒక అడుగు ముందుకేస్తే కేవలం 991 రూపాయలతో మహాచండీ హోమం అయితే జరిపించుకోవచ్చండి. సో ఎందుకంటే మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీకు ఏదో ఒక అదృష్టం ఉండబట్టే కదా మీ వరకు రావడం. అంతేకాదు మహాచండీ హోమం అంటే మామూలు విషయం కాదు. ఆ దుర్గమ్మకు హోమం అయితే జరిపిస్తాం. ఇకపోతే ఈ మహాచండీ హోమం జరిపించే ప్రదేశం ఎక్కడ అంటే భైరవకోన క్షేత్ర పరిసరాల్లోని ఈ హోమం అయితే ఉంటుంది. మొట్టమొదట ఈ మహాలింగార్చన చేసింది మన ఛానల్ ఆధ్వర్యంలో మనం చేసిన మహాలింగార్చన భైరవకోన క్షేత్ర ఆవరణంలోనే మహాలింగార్చన అయితే చేసాము. ఇంతవరకు ఒక్క అడుగు కూడా వెనుగడుగు వేయకుండా మనము అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 5-6 పూజలు అయితే చేయించామండి. సో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అంతేకాదు ఈ భైరవకోన క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే, క్షేత్రంలో గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మృత్యు అనేది రాదు అని చెప్తారు. అంత అద్భుతమైనటువంటి దేవాలయం, కాలభైరవుడు ఉన్నటువంటి ప్రదేశం అండి. అంతేకాదు అక్కడ భైరవకోనలో వచ్చేసి అమ్మవారు త్రిముఖ దుర్గాదేవి ఉంటారండి. అమ్మవారికి పూజ చేస్తే నిజంగా మంచి జరుగుతుంది. ఇక ఎంతోమంది మునులు, ఋషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం, ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి క్షేత్రం అండి అది. మీరు కావాలంటే ఒక ఫోటో పెడతాను చూడండి, అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇకపోతే ఈ మహాచండీ హోమం మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాలతో నేను చేయిస్తానండి. పూర్తిగా ఈ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను. మీకు వాట్సాప్కు నేను ఈ వీడియో పంపుతానండి. ఇకపోతే ఈ చండీ హోమం జరిపించుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి, లాభాలు ఏంటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా శత్రు బాధలు పోతాయండి. మెయిన్గా శత్రు బాధలు పోతాయి. అలాగే నరదిష్టి ఉంటుంది. నరదిష్టి అంటే మనము కొంచెం అంతో ఇంత సంపాదించుకుందాము అనే లోపు ఎవరెవరో కళ్ళు పడతాయి. సో దానివల్ల మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. డబ్బు రాదు, సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు జీవితంలో. అలాంటి వాళ్ళకు కూడా ఈ చండీ హోమం చాలా గొప్పగా పనిచేస్తుందండి. చండీ హోమము ఈ భైరవకోన క్షేత్ర ఆవరణం చండీ హోమం జరిపించుకొని ఒక్కసారి చూడండి, నిజంగా మీ జీవితంలో మార్పు ఎందుకు రాదో మీరే గమనించండి. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నా జీవితంలోనే మార్పు వచ్చినటువంటి రోజులు ఉన్నాయండి. మహాలింగార్చన మనం ఈ భైరవకోన క్షేత్ర పరిసరాల్లోనే జరిపించింది. అంత గొప్ప క్షేత్రం. ఆ తర్వాత నా జీవితంలో ఎన్నో మలుపులు, ఇలా ఊహించలేదు, అంత అద్భుతంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇక ఎవరైతే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందండి. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ చండీ హోమం జరిపించుకోండి. ఆరోగ్య సమస్యలు ఇట్టే తొలగిపోతాయండి. ఇకపోతే ఎవరైతే ఈ చండీ హోమంలో మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు అమ్మవారి రక్ష కుంకుమ అయితే పంపడం జరుగుతుంది. మరొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు అయితే
ముందుగా వస్తాయండి సంకల్పంలో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే వీలైనంత తొందరగా మీరు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి చూడండి. ఇకపోతే చాలా తక్కువ సమయం ఉంది. అది కాక మనం ఈ చెండు హోమం కొంచెం తక్కువ మందితో చేద్దాము అనుకుంటున్నాం. ఆ తక్కువ మందిలో కూడా మీరు ఉండేలా చూడండి ప్లీజ్. ఇక మీరు మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ 7981961643 7981961643. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు, లేదంటే వాట్సాప్లో పంపచ్చు. ఇకపోతే కేవలం 991 రూపాయి అండి. మనం బయట ఇదే చెండు హోమం జరిపించుకుంటే 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది కదా. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున పండితులు చేస్తారండి కేవలం 991 రూపాయతో. పండితులను కూడా దుర్గాష్టమి రోజున్నే చేయించాలి అని నేను చాలా కష్టపడి ఒప్పించానండి. ఎలాగోలా ఒప్పించాను. ఇదైతే మిస్ చేసుకోకండి. అంతేకాదు డేట్ అయితే మళ్ళీ చేయించేయము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డేట్ అయితే చేయించేయడం కుదరదు. అక్టోబర్ 10వ తేదీన దుర్గాష్టమి రోజునే మహాచండీ హోమం అయితే ఉంటుంది. ఆలస్యం చేయకండి. ఇప్పుడే మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా ఇప్పుడే వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జై భవాని. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయాలో అయితే ఉన్నానండి. గయాలో కూడా అమ్మవారి శక్తిపీఠం దేవస్థానం ఉన్నటువంటి మంగళగౌరి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాను గయాలో. సో అమ్మవారి దేవాలయం అండి. ఈ మంగళగౌరి దేవాలయం యొక్క చరిత్ర ఏంటి అనేది నేను మామూలుగా చెప్తే కనుక అంటే కొన్ని తప్పులు ఉంటాయి కదా. నేను సేకరించిన సమాచారం అయితే చదువుతాను, వినండి, బాగుంటుంది. అంటే టైం లేదు మనకు, చాలా ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలన్నట్టు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు సుమారు 96 కిలోమీటర్ల దూరంలో గల గయా బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో, రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఈ విష్ణుపాద మందిరానికి, గయాలో ఉన్నటువంటి విష్ణుపాద మందిరానికి 1 కిలోమీటర్ దూరంలో పల్గుని నది తీరంలో ఈ మంగళగౌరి దేవి ఆలయం అయితే ఉందండి. మన దేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ మంగళగౌరి దేవాలయం కూడా ఒకటి. సతీదేవి వక్షస్థలం ఈ క్షేత్రంలో పడడం వల్ల ఇది పాలనా పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం తూర్పు ముఖంగా మంగళగిరి అనే పర్వతంపై నెలకొని ఉంది. ఒక కొండపైన అయితే ఈ దేవాలయం అయితే ఉంది. ఇక్కడి అమ్మవారిని భక్తులు మంగళగౌరి లేక సర్వమంగళాదేవి అని పిలుస్తారు. ఈ ప్రదేశము పల్గుని, మధుర, స్వేదా నదుల సంగమ స్థానంగా ప్రసిద్ధి చెందింది. సంగమ ప్రదేశం అండి ఇది. అయితే ఇంకా ఇక్కడ దశావతారాలు చెక్కిన ఆలయాలు మహిషాసుర మర్దిని ఆలయము, అరణ్యదేవి ఆలయము, కాళిదాసుని కరుణించిన దేవత, రాత్రిపూట మాత్రమే ఆరాధించే ఓ స్వామి ఆలయం, అలాగే నిరంజన అహల్యాదేవి ఆలయాలు ఈ పవిత్ర గయాక్షేత్రంలో ఉన్నాయి. ఇక గర్భాలయం వైశాల్యం తక్కువగా ఉంటుంది. కేవలం 2 లేక 3 వెళ్ళడానికి మాత్రమే లోపలికి వీలైతే ఉంటుంది ఇక్కడ గర్భాలయం. ఇక గర్భాలయానికి ఎదురుగా గణేశ మందిరం ఉంటుంది. గర్భాలయంలో ఉన్నటువంటి దేవి పట్టు వస్త్రాలతో రాక్షస సంహారిణిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మంటపం, హోమగుండం ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో నందికి ఎదురుగా శివలింగాకారంలో ఉన్న పరమేశ్వరులు భక్తులకు అయితే దర్శనమిస్తారు. ఈ ప్రాంతంలోనే ఉన్న జనార్దన స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. ఆలయంలో స్వామివారి నయన మనోహరంగా ఉంటారండి. భక్తులకు అయితే దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉగ్రమూర్తిగా భద్రకాళి అమ్మవారు. ప్రతి మంగళవారం, శ్రావణ మంగళవారాల్లో అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు అయితే వ్రతాలు చేస్తూ ఉంటారు. చైత్రమాసంలో పూజలు వ్రతాలు చేస్తారు. చైత్రమాసంలో పూజలు వ్రతాలు, వసంత నవరాత్రులు, అశ్వయుజ శరన్నవరాత్రులు, మహాశివరాత్రి, కార్తీక మాసాల్లో అయితే విశేష పూజలు అయితే జరుగుతాయి ఈ క్షేత్రంలో. వెళ్దాం దేవాలయం దగ్గరికి. అంటే నేను మామూలుగా ఇదంతా ఇప్పుడు నేను తెలుసుకొని చెప్పి కట్లు కొట్టడానికి అంత టైం లేదు. మనము చాలా ఫాస్ట్గా అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టూర్ బస్సులో వచ్చాం కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అందుకే ఫాస్ట్గా అయితే మనం కంప్లీట్ చేసుకుంది. కొండపైన మంగళగిరి అనే కొండపైన అయితే ఈ దేవస్థానం అయితే ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటండి. ఇక్కడ అమ్మవారు సతీదేవి యొక్క వక్షస్థలము పడినటువంటి ప్రదేశం కాబట్టి ఒక శక్తిపీఠం ఉంటుంది. రండి వెళ్దాం. నమస్తే హర హర మహాదేవ శంభో శంకర. ఇలా అయితే మనం అయితే వెళ్ళాలి. స్టెప్స్ అయితే ఉన్నాయి చూడండి. స్థల పురాణం నేను క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను, ప్రతిదీ కూడా చూపిస్తాను. మనం స్లిప్పర్స్ అయితే అక్కడ వదిలేసాం కదా, రండి. ఇలా ఓం నమస్తే అండి. ఇదంతా కూడా దేవాలయం యొక్క ఆవరణం. దేవాలయం యొక్క నది ఒడ్డునే ఉంటుంది ఈ ఆలయం కూడా. మంగళగౌరి ఆలయము అని పిలుస్తారు. అమ్మవారి వక్షస్థలం పడినటువంటి ఆలయం శక్తిపీఠం అండి. నేను శక్తిపీఠాలు నేను దర్శించుకున్నాను. మళ్ళీ ఈ రోజున నాకు ఈ అదృష్టం అయితే కలిగింది అమ్మవారి ఆలయానికి రావడానికి. ఇక్కడ శక్తిపీఠం దగ్గర ఎంట్రన్స్ ఎక్కడో, రండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి.
సో అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే మనం అయితే వచ్చాము. ఓం నమ శివాయ. ఇవి కాయ ఎంత డిఫరెంట్ ఉంది. ఇది ఏం కాయ? ఇది ఏం కాయ? ఏం చెట్టు ఇది? రావి చెట్ట? ఏం కాయ? ఎర్రగా ఉంది, బలింది. సో ఇదేదో చెట్టు అండి భయ్యా. ట్రీ కా నామ్ 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 రావి చెట్టు. నాట్ రావి చెట్టు. అచ్చా అచ్చా, నాటచ్చా, తినేది కదా? నా తినచ్చా? పిచ్చోళ్ళు అవుతామా? ఇదేదో ఎర్రది కాయ బాగుంది, చూడడానికి చాలా అందంగా ఉంది. చూడండి, చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది. రండి, ఇక్కడ పెళ్ళి జరుగుతుంది, వివాహమేమో ఏమో. రండి, శక్తిపీఠం అయితే మనం దర్శించుకొని అయితే వద్దాం. దర్శన్ తెలుగమ్మ, తెలుగమ్మ ఎక్కడ చూసినా వీళ్ళు ఉంటుంది, మన తెలుగు వాళ్ళు. ఇంతలో ఉందండి. ఊరి దేవుడా. దేవాలయ యొక్క ఆవరణం చూడండి, ఇలా ఉంటుంది. ఇదిగో ఇక్కడి నుంచి అయితే వస్తాం మనము అమ్మవారి దర్శనము చేసుకొని ఇక్కడి నుంచి అయితే వస్తామండి. ఇదిగో చిన్న హోల్లో నుంచి, ఈ హోల్లో నుంచి మనం అయితే వస్తాం బయటికి. శివాలయం అండి. ఇక్కడ చాలా పెద్ద క్యూ అవుతుందండి. అన్ననైతే పర్మిషన్ అడిగాను బాయ్ని, అయితే ఓకే భయ్యా ఇట్లా వెళ్ళండి, డైరెక్ట్ అయితే వెళ్ళండి, ఇబ్బంది లేదు అన్నారు. సో బ్రదర్, హాయ్ బోల్, థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఎట్లయితే బయట వరకు అయితే మనం తీసుకోవచ్చు అంట, లోపల అమ్మవారి శక్తిపీఠం దగ్గర తీసుకోవద్దు అన్నారు. రండి, పర్సన్ టోల్డ్. Bye. Hey, come. Thank you so much. ఇటునా? సో ఓన్లీ అవుట్ సైడ్, లోపలికి వద్దు, ఈ నుంచి దిగి. సో మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము. బ్రదర్ అయితే హెల్ప్ చేశారు, మనకు దర్శనానికి అయితే హెల్ప్ చేశారు, నిజంగా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మాత్రం ఇక్కడి నుంచి వస్తున్నారని, ఇక్కడి నుంచి వస్తున్నట్టుగా లోపల తీయొద్దు, ఇన్సైడ్ వద్దు, ఓన్లీ అవుట్ సైడ్. అలాగే అప్పగించితే నీట్గా తీసిస్తాడు. అలా అయితే రావాలండి మెల్లగా. ఇదంతా తీసినావు కదా మొత్తం, చూడండి. అలా అయితే చిన్నగా ఉంటుంది గర్భాలయము, చిన్నగా ఉంటుంది. ఆ చిన్నగా ఉన్నటువంటి ద్వారం ద్వారా మనమైతే రావాల్సి ఉంటుంది. ఓం నమ శివాయ. నిజంగా మీకు అదృష్టం కలిగిందండి. చూడటమైనటువంటి ప్రదేశం, ఆ అమ్మవారి వక్షస్థలం పడినటువంటి ప్రదేశం శక్తిపీఠం చూస్తున్నారు మీరు. నిజంగా ఇది గర్భాలయం అండి, చూడండి. గర్భాలయం అయితే ఇలా ఉంటుంది చూస్తున్నట్లయితే. అలా వెళ్ళి మనం దర్శించుకోవాలి. మనకైతే ఫాస్ట్గా అయితే వచ్చేసాం మన లోపల అండి. ఆ క్యూలో అయితే నిలబడుకుందాం. ఎస్, మనమైతే ఇలా తిరిగి అయితే రావాలి. ఇట్లా చుట్టూ అయితే తిరిగి రావాల్సి ఉంటుంది, గర్భాలయం చుట్టూ కూడా. ఓకే, నిజంగా టూర్ వచ్చాం కదా, నిద్ర లేదండి. అంటే ఇన్ని దేవాలయాలు
తిరగాలంటే దాదాపు మనము మొత్తము టోటల్ ట్రిప్ వచ్చేసి 5,000 కిలోమీటర్లు అండి. 2,500 కిలోమీటర్లు పోవడానికి, 2,500 కిలోమీటర్లు అయితే రావడానికి, మొత్తం 5,000 కిలోమీటర్లు అయితే మన జర్నీ 12 రోజుల ట్రిప్ నేను అయితే వచ్చింది. ఇందులో ఏమేమి దేవాలయాలు వచ్చాయంటే, ఒకవేళ మీరు ఈ వీడియో చూసే టైంకు ముందు వీడియోలు చూడకపోతే చూడండి. కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, అలాగే అరసవెల్లి, శ్రీకూర్మం, ఇక కాశీ, గయా, బుద్ధగయ, అయోధ్య, మనము సీతామఢి, ఇంకా 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 చాలా దేవాలయాలు అయితే మనం తిరిగి అయితే వచ్చాము. ఇక్కడైతే మనం కాళీమాత అయితే చూడొచ్చు. మనకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాం. కాళీమాతను అయితే చూడొచ్చు. అక్కడ చూడండి కాళీమాత అయితే మనం చూడొచ్చు. అక్కడ అమ్మవారు కాళీమాత. గర్భాలయం చుట్టూ కూడా దేవతా మూర్తులను అయితే మనం చూడొచ్చు అండి. గర్భాలయం చుట్టూ కూడా దేవతామూర్తులు, అందులో కాళీమాత సతీమాత యొక్క వక్షస్థలం పడినటువంటి ప్రదేశం. యాక్చువల్లీ నాకు చాలా అంటే ఎట్లా అంటే నాకు కూడా ఉంటుంది అన్నట్టు, ఈ వీడియో తీయకుండా ప్రశాంతంగా అమ్మవారి దగ్గర మొక్కువాలి, ఆస్వాదించాలనిపిస్తుంది. కాకపోతే వీడియోకి మనం వచ్చింది వేరు కదా, వీడియో చూపించాలని మీకు. ఏం చేస్తాం, ఏం చేయలేము. నేను అంటే ప్రశాంతంగా ఉండాలని అంటే నాకు ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉండాలని, హ్యాపీగా అమ్మవారితో అంటే నేను పర్సనల్గా మాట్లాడాలి, అమ్మవారితో బాధలు చెప్పుకోవాలని ఉంటుంది. కాకపోతే ఇంకా వీడియో తీయాలి కాబట్టి ఇంకా నేను మామూలుగా ఇంకా అందరితో పాటు నేను చెప్పాల్సింది అన్నట్టు. అంటే ఒక ప్రశాంతత ఉండదు. యాక్చువల్లీ నేను వీడియో చెప్తూ అది చూపిస్తూ ఇలాగే అయిపోతుంటుంది అన్నట్టు. మీరు అనుకుంటారు అబ్బా అన్ని దేవాలయాలు తిరుగుతున్నాడు, చాలా అదృష్టవంతుడు అనుకుంటారు, కానీ నాకు తీయడానికి సరిపోతుందండి. ఇంకా నేను ఏకాగ్రతగా ఏకాంతంగా అమ్మవారితో కానీ అయ్యవారితో కానీ మాట్లాడుకొని నా బాధలు చెప్పుకొని నా కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. అంటే ఒక మనిషిగా పుట్టాక ఆటోమేటిక్గా ఎవరికైనా ఉంటాయి. సో అంత అలాంటి ఉండదు అన్నట్టు నాకు. అంటే ఎక్కడో నాకు తెలియని ఒక బాధ అయితే ఉంటుందండి నిజంగానే లోపల మనసులో. అంటే నేను ప్యూర్గా ఎందుకు అంటే సోల్ టు సోల్ మాట్లాడలేకపోతామే అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, అంతా అమ్మవారి చూసుకుంటా. ఓం నమస్తే. ఎలాంటి ఇబ్బందులు శక్తిపీఠం నిజంగా ఒక శక్తిపీఠంకి వచ్చి మనం ఇంత బాగా వీడియో తీసుకుంటాం అంటే నేనైతే నాకు నమ్మాలనిపించట్లేదు నిజంగా. ఎంత అంటే చాలా అసలు ఇంత పాజిటివిటీ నేను ఎప్పుడు ఊహించలేదు. అంత పాజిటివిటీ ఉంది నిజంగా. అడగకుండా ఆలస్యం, డైరెక్ట్ క్యూ కాకుండా డైరెక్ట్ వచ్చేసాను, లెవెల్కి వచ్చాము. వీడియో వాళ్ళే తీశారు, పాపం వాళ్ళే అంతా చెప్తున్నారు. హ్యాపీ మూమెంట్స్ చాలా తక్కువ మోతాదులో వస్తాయి నిజంగా. ఇప్పుడు తీసుకెళ్తున్నారుగా. సో ఇవి చూడండి, ఇవి స్వీట్స్ అమ్మవారికి ఇక్కడ దగ్గరికి వచ్చింది. స్వీట్స్, గాజులు, కుంకుమ బన్ని, అంటే అమ్మవారికి ఒక స్త్రీకి ఏవైతే అవసరమైతే అవన్నీ కూడా సమర్పించుకుంటారండి. దగ్గర పెట్టింది ఇవన్నీ కనిపించేలాగా. దేవతామూర్తి కదా, అమ్మవారు కదా, అమ్మవారికి గాజులు కానీ కుంకుమ, కొబ్బరికాయలు మనకు తెచ్చింటే బాగుండు. మైక్ नहीं तो गिर जाएगा, थोड़ा संभाल के अंदर में रखिएगा, छोटा मंदिर है। अंदर पैकेट में रख लीजिए, आपको ले जाने से मना। ఇది మైకు యాక్చువల్ అన్న ఏమని చెప్తున్నాడంటే అది లోపల ఏం చెప్తున్నారంటే లోపల చిన్నగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది. ఈ పాకెట్ ఇది మైకు పెట్టుకోవడం వల్ల అది ఎక్కడైనా తగిలి కింద పడిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం, మళ్ళీ మేము కూడా తీయలేము. సో ప్యాకెట్లో పెట్టుకోండి, నీట్గా ఉంటుంది అనేది చెప్తున్నారండి. చిన్నగా ఉంటుందంట. ఒక ఇద్దరు గర్భాలయంలో కేవలం 2 మనుషులు మాత్రమే పట్టేలాగైతే ఉంటుందంట ప్లేస్. పడుతుండ కేవలం 2 మనుషులు మాత్రం పట్టేలాగా ఉంటుంది గర్భాలయంలో ప్రదేశం. సో అందుకని మనమైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం.
चलिए उठेंगे उठेंगे। ओम नमः शिवाय महादेव शंभो शंकर ईश्वर 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 ओम नमः शिवाय। चलिए भैया चलेंगे, सामने वाले बाएं वाले बाहर आएंगे। ओम नमः शिवाय। उठेंगे जल्दी जल्दी। మనమైతే అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి అయితే వచ్చామండి. नीचे होंगे, नीचे उतरिए। పద ఈశ్వర ఈశ్వర चलिए भैया सामने वाले में भैया जगह भेजिए तो भेजिए और भेजिए और काची का बोलिए निकलेगा। उतना बैठ के पूजा नहीं कीजिए आप लोग, सुनिए ना, मातल्ली फटाफट उठिए तो। माता చాలా ఇరుగ్గా ఉందండి. అంటే చిన్నగా ఇద్దరు మాత్రమే పడతారు మెట్టు లోపల. ఇప్పుడు మీరు విన్నారు కదా, లోపలికి అయితే నేను మైక్ అయితే తీసుకెళ్లానండి. కెమెరా అలౌడ్ లేదు, మైక్ తీసుకెళ్లొచ్చు అన్నారు. నేను మైక్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళానండి. అంటే అక్కడ లోపల అమ్మవారు అంటే ఎలా ఉంటుంది మనకు అనేది నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసి నా మాటల రూపంలో చెప్దామనేసి నేను మైక్ తీసుకుని వెళ్ళాను. అయితే గర్భాలయంలోకి వెళ్ళగానే మైక్ పని చేయలేదండి. మీరు వినే ఉంటారు. అప్పటి వరకు నీట్గా వాయిస్ రికార్డ్ అయింది. అప్పుడు మాత్రం కరకర అనేసి మ్యూట్లోకి వెళ్ళిపోయింది. అస్సలు వినపడలేదు, సౌండ్ అనేది వినపడలేదు. నేను మామూలుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే చాలా అంటే చాలా బాధల్లో, అంటే మామూలుగా మనం చెప్పుకుంటాం కదా ఎలా ఉంటుంది ఏంటి అమ్మవారి గర్భాలయం గురించి అక్కడ ప్రదేశం. మామూలుగా ఏదో నాకున్న భక్తిని నేను చెప్పుకుంటూ వెళ్ళాను, కానీ రికార్డ్ అవ్వలేదండి గర్భాలయంలో. నిజంగా తర్వాత నాకు బాధేసింది. నేను అనవసరంగా తీసుకెళ్ళాను, మైకు తీసుకెళ్లకుండా ఉండాల్సినది అనిపించింది. అంటే అమ్మవారి అద్భుతం చూడండి. ఒక్క క్షణం మైకు పని చేయలేదండి. మీరే ఒకసారి ఊహించండి. నిజంగా చాలా బాధ అనిపించింది. కానీ అమ్మవారు అంటే ఎంత అద్భుతమైన దేవాలయం, ఎంత విశిష్టత కలిగిన దేవాలయమో మనకు అమ్మవారే తెలియజేశారు చూడండి. నేను తర్వాత విన్న తర్వాత అయితే నేను అమ్మవారిని క్షమించమని ప్రాధేయపడ్డానండి. అమ్మ నన్ను క్షమించు తల్లి, నేను బిడ్డను కదా, తెలిసి తెలియక చేశాను తప్పు, క్షమించమని అయితే నేను ప్రాధేయపడ్డానండి. నిజంగా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నేను అలా తీసుకెళ్లకుండా ఉంటే ఇక్కడ విశిష్టత మహత్యం నాకు తెలిసేది కాదు కదా. నేను ప్యూర్గా నమ్మేవాడిని కాదు కదా. అంటే ప్యూర్గానే వెళ్ళాను. ఇంకా ఒక అంటే ఎట్లా అంటే ఒక నమ్మకం బలపడిందండి. మళ్ళీ మళ్ళీ ఆ శక్తిపీఠం దర్శించుకోవాలనే ఆశ కలిగింది మనసులో. ఇప్పుడు రికార్డ్ చేయలే మొత్తానికి అయితే దర్శనం అయితే అమ్మవారి శక్తిపీఠం, అమ్మవారి సతీమాత యొక్క వక్షస్థలం పడినటువంటి ప్రదేశం ఇది. దర్శనం అయితే అయింది. అలాగే చాలా చిన్నగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది లోపలైతే గర్భాలయం. మొత్తానికి దర్శనం అయితే అయింది, అమ్మవారి దర్శనం నిజంగా. సో మనకి ఇక్కడ దేవాలయంలో అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి. నిజంగా మర్చిపోలేను. చాలా పాజిటివిటీ ఉంది అన్నట్టు, చాలా అంటే చాలా పాజిటివిటీ. బ్రదర్ అన్నంది, సో అన్న వాళ్ళే హెల్ప్ చేశారు మనకు. ఛానల్ పేరు చెప్తాను, హెల్ప్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ అయితే మనం వెళ్తున్నామండి. దేవాలయం అండి. ఇక్కడికి వచ్చాక మొత్తం ఒకసారి దేవాలయం చూపించండి. ఓకే, ఇక్కడికి వచ్చాక దేవాలయం చూపించు, ఒకసారి దేవాలయం చూపించు. అది దేవాలయం, శక్తిపీఠం అండి, అమ్మవారి శక్తిపీఠం. కమ్ గయాలో ఉన్నటువంటి అమ్మవారి శక్తిపీఠం దగ్గర వచ్చేసాం. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. जी, thank you so much. Who is you are? One person is there. Really thanks. Thank you so much, man. ठीक है. शिवालयम, शिवा. హలో అన్నా, లోపల తీసుకోవచ్చండి. కమ్, ఇక్కడైతే మనం ఇక్కడ దూరంగా వెళితే ఇక్కడ శివాలయం కూడా ఉంది. శివాలయం కూడా దర్శించుకొని అయితే మనం రావచ్చు. ఇక్కడ నందీశ్వరుల వారిని అయితే మనం చూడవచ్చు. నందీశ్వర, ఇక్కడ నందీశ్వరుల వారి కొమ్ములు చూడండి భలే ఉన్నాయి, ఇలా రౌండ్ తిరిగి ఉన్నాయి. ఒక కొమ్మ అయితే అప్పుడు దొండగోళ్ళు
కొమ్ములు చూడండి, ఒక కొమ్ము రౌండ్ తిరిగేతుంది, కొమ్ము ఇరిగిపోయింది, ఒక కొమ్ము అవును ఇటు రౌండ్ తిరిగింది చూడండి, రౌండ్ తిరిగింది కొమ్ము. ఒక కొమ్ము అంటే మహమ్మదీయుల పరిపాలన ఏమన్నా అంటే మహమ్మదీయుల పరిపాలన కోరుతుండొచ్చాము. నందీశ్వరం ఇక్కడ శివాలయం, హర హర మహాదేవ శంభో శంకర్. ఇక్కడ శివయ్యని అయితే మనం చూడొచ్చండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకరేశ్వర. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ. రుద్రాక్ష రుద్రాక్ష. సర్వమంగళ మంగళే శివే సర్వార్థసాధికే రుద్రాక్ష రుద్రాక్ష. గౌరీ నారాయణీ నమస్తుతే. వాటర్ 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 రైట్. రుద్రాక్షలు అండి, రుద్రాక్ష కాయలు. శివలింగం తీసావు కదా, పడింది కదా. మంగళేశ్వర స్వామి మంగళేశ్వర్ మా మంగళ గౌరిక మంగళేశ్వర స్వామి. ఇక్కడైతే మంగళేశ్వర స్వామి అండి. ఇక్కడ శివయ్య మంగళేశ్వర స్వామిగా ఉంటుంది, అక్కడ మంగళ శక్తిపీఠం, అమ్మవారు శక్తిపీఠం. ఎస్, ఇక్కడ అమ్మవారు, ఇక్కడ అయ్యవారు శివలింగం. ఎక్ మినిట్, మళ్ళీ అయితే మనం బయటికి అయితే వచ్చాము. ఇది ఇట్లయితే మనం వెళ్ళచ్చు. చూడండి, మనల్ని మనం దూరం నుంచి ఇది. సో మనమైతే ఈ చిన్న రంధ్రంలో నుంచి అయితే మనం బయటికి వెళ్ళాలి. రండి, ఇలా అయితే మనమైతే రావాలి. అది తగులుతుందేమో చూసుకొని రండి. ఊదిబత్తి ఉంది అక్కడ. ఈశ్వర నమస్తే. ఎస్, మనదైతే దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ అయితే ఇక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్ళిపోతాం మన వాళ్ళే. సో మనకైతే అయిపోయిందండి, అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది, అమ్మవారి అయ్యవారి దర్శనము. మళ్ళీ మనమైతే వెళ్ళిపోతున్నాం. వీడియో అయితే చాలా అద్భుతంగా అయితే వచ్చింది. ఇక్కడ నది ఉంది, పాల్గొన నది ఒడ్డునే ఉంటుంది. పాల్గొన నది కిదర్ హే जी? पालगुना नदी దర్ సైడ్ రైట్ అంటే పోదాం. పాల్గొన నది ఉంది, నదిని మనం చూద్దాం. పాల్గొన నది దగ్గరికి అయితే మనం అయితే వెళ్తున్నాము. నది చూపిస్తాను నేను. ఓయమ్మ చాలా దూరం వెళ్ళేటట్టుంది నది ఒడ్డు అంటే. ఓయమ్మ చాలా దూరం ఉన్నట్టుంది ఇక్కడి నుంచి. అంతా కూడా స్వీట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది నది దగ్గరికి వెళ్ళే మార్గం అండి. పాల్గొన నది దగ్గరికి వెళ్ళే మార్గం ఇది. ఇదో చూడండి, వీళ్ళంతా తెలుగు వాళ్ళే అండి నాకు తెలిసి. జీ అండి, నమస్తే. సో మనదైతే దర్శనం అయితే అయిపోయింది. దేవాలయం చూపించాను నేను మీకు. దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగిందండి నిజంగా. చూడండి, ఇక్కడ హోమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హోమం, ఇక్కడ మునులు ఋషులు హోమం చేస్తున్నటువంటి ఉంది. ఇక్కడ కూడా హోమం జరుగుతూ ఉన్నట్టుంది. హోమం పండితులు ఇక్కడ హోమం చేస్తూ ఉంటారు అమ్మవారి శక్తిపీఠం దగ్గరే. రండి, మళ్ళీ అయితే వెళ్దాము. మనం నెక్స్ట్ ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నాము. సో మళ్ళీ అయితే మనం బయటికి అయితే వచ్చేసామండి. దర్శనం అయితే అయిపోయింది మనది. ఎస్, మనమైతే బయటకు వచ్చేసాం. ఇలా అయితే మనం వెళ్ళాం. మీ అందరినీ నేను కోరేది ఒకటే అండి, చండీ హోమం గురించి స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక్క అడుగు ముందుకేసి మనమందరం కలిస్తే విజయవంతంగా పూర్తవుతుందండి చండీ హోమం. ఒక్క అడుగు ముందుకేయండి, నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకేయండి. నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాలు చదివించి మీ పేర్ల మీద ఈ హోమం అయితే జరిపిస్తానండి. నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి. అంతా అమ్మవారు అయ్యవారి మీద భారం వేసి ఒక అడుగు ముందుకేయండి, అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మంగళ గౌరీ మాత ఆలయం అని కామెంట్ పెట్టండి.
ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ మీ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.